చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మనోజ్ చాలా జోవెల్గా ఉంటారని అందరూ అంటారు, కానీ చాలా ఎమోషనల్ టైప్ అని అందరికి చాలా తక్కువ మంది తెలుసు కదా. ఎన్నిసార్లు ఏడ్చుంటారు ఈ 4 గోళ్ల మధ్య? అమ్మ గుర్తొచ్చు, నాన్న గుర్తొచ్చు, ఎక్కువ వాళ్ళ కూచి కదా మీరు, అమ్మతో ఎక్కువ బాండింగ్. అమ్మని మిస్ అవుతాను బాగా, బట్ షీ కీప్స్ కమింగ్ లుకింగ్ ఎట్ మీ, దట్స్ ద థింగ్. పాపతో అమ్మకి బాండింగ్, యూనో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరు. అమ్మ వస్తుంటారా ఎప్పుడన్నా? అమ్మ వస్తుంటారా? అమ్మ వస్తుంటారు. ఇప్పుడు వస్తున్నారు అమ్మ? ఎప్పుడు వస్తారు అమ్మ? అమ్మకి సో అమ్మకేం రిస్ట్రిక్షన్ పెట్టలేదు, మాట్లాడకూడదు అని? ఆవిడకి పెట్టగలుగుతారు, తల్లికి పెడతారు. ఎవరైనా రెస్ట్రిక్షన్ పెట్టమరండి. ఇంకా ఎక్కువ ఫైట్ చేస్తారా? నేను ఫైట్ చేయడు, ఆవిడ చూస్తారు ఇప్పుడు. ఓకే, ఆవిడని తట్టుకోవాలి కదా. ఎన్ని రోజులైంది నాన్నతో మాట్లాడి? ఏమో ఆయన ఫోన్ చేసి అడగండి, చెప్తారు మీకు. మీరు ఆయన అడిగితే చెప్తారు, అది నా పర్సనల్ కాబట్టి మీకు బాగా పరిచయం కదా అందరూ. అబ్బో, మోహన్ బాబు గారికి ఫోన్ చేయమంటారా మీరు? విష్ణు గారికి చెప్తారు. సరే చేయండి. అలా చేసే ముందు కొన్ని ఫొటోస్ మేవి ఫస్ట్ చేశాకే ఫొటోస్. మీరు బాగా ఫ్రీగా అడుగుతున్నారు కదా, వాళ్ళని అడగండి ఒకసారి. రండి. డాడీ చెప్తారా? మీ డాడీదా? మీ డాడీది. మా డాడీ చేస్తే మీ డాడీ కాన్ఫరెన్స్ లో ఉండాలి. ఓకే, ఫస్ట్ డన్నా, నేను నా డాడీ తీస్తాను, మీ డాడీని లైన్ లో తీసుకోండి. డాడీలు మాట్లాడుకోమందాం. సరే, కొన్ని గుడ్ ఐడియా. మీ డాడీ మా డాడీ ఊహించుకుంటే ఎలా ఉంటుంది కాన్వర్సేషన్? కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? వేరే రేంజ్ లో ఉంటుంది. మన ఇద్దరం వినాలి కూర్చొని. కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీకు గుర్తుంది మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ఏంటిది? పెద్దరాయుడు షూటింగ్, సౌందర్య గారు నాన్నగారు సాంగ్, అబ్బద్దాన్ని సో అప్పుడు సమ్మర్ హాలిడేస్. సో ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ హాలిడేస్. నా బర్త్డే May 20 కదా, ఎప్పుడు సమ్మర్. నా సగం చిన్నప్పుడు చైల్డ్హుడ్ బర్త్డేస్ అన్నీ ఎప్పుడో షూటింగ్స్ ఊటీలోనే మోస్ట్ ఆఫ్ ద టైం. అప్పుడంతా ఊటీ, డార్జిలింగ్ అక్కడే. అవును. సూపర్. సో ముగ్గురిని ఎత్తుకొని, ఆ స్టిల్ ముగ్గురితో ఉంటుంది, ముగ్గురిని ఎత్తుకొని ఉంటారు. ముగ్గురిని ఎత్తుకొని ఉంటారు. అడవిలో అన్న. అవును. ఓకే, దీంట్లో కూడా మీరు చేశారు కదా. నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆ సినిమా చేశాను. బి గోపాల్ గారి డైరెక్షన్. సో నాన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఎలాంటి డైలాగ్ అయినా అవలీలుగా చెప్తారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఏకైక నటుడు అంటే ఎన్టీఆర్ గారి తర్వాత నాన్నగారి పేరే చెప్తారు. అవును. సో మీరు కూడా నాన్న దగ్గర నుంచి చిన్నప్పుడు నేర్చుకుంది ఏంటి? అఫ్ కోర్స్ హీస్ మై ఇన్స్పిరేషన్, హీస్ మై హీరో. ఆయన చూసే నాకు ఏదైనా యాక్టింగ్ కానీ దాని మీద తెలిసినప్పుడు 11 months అప్పటి నుంచి, లైక్ పిల్లోడినప్పటి నుంచి ఆబ్వియస్లీ నాన్నగారే కదా. సో హీస్ మై ఇన్స్పిరేషన్, హీస్ మై ఫేవరెట్ యాక్టర్ ఇప్పటికీ. నెక్స్ట్ మేజర్ చంద్రకాంత్. నాన్నగారు ఆ క్యారెక్టర్ నోట్లో రామారావు గారు తీసుకొచ్చి చాపేస్తారనమాట. చాప మెడిసిన్. నేను అబద్ధాలు చెప్తారు, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి. అవునా అని చెప్పి చాప తీసుకొచ్చి వేస్తారనమాట. అప్పుడు మా ఇద్దరు మధ్యలో మామ అవుతారు నాకు సినిమాలో. మామ, నీ నోట్లో చాప కుక్కే సీను చూడాలని ఉంది అంటారు. నువ్వు నోరు మీర టుంకి అంటారు. ఇది కలెక్టర్ గారి సినిమా. వాళ్ళందరూ నా క్లాస్మేట్స్. సో అప్పుడు ఫీల్డ్ ట్రిప్ లాగా వెంటూ తలకొండలో కొండది. అప్పుడు ఆ పక్కన ఉండేది హరిరత్న, నా బెస్ట్ ఫ్రెండ్, హైదరాబాద్లో ఉంటాడు. సో 10th ఐ థింక్ అది. అడిగిన తర్వాత 10th కలెక్టర్ గారికి. అది ఎంత మంచి వారు అయ్యే చందమామ, ఆ సాంగ్ అప్పుడు షూట్లో మేము యాక్ట్ చేసాం అనమాట, స్టూడెంట్స్ అందరూ. సో దాంట్లో ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ టు. ఓకే, నెక్స్ట్ ఇది మీరేనా? గృహలక్ష్మి, గృహప్రవేశం, గృహలక్ష్మి 11 months old. నేను రాధిక గారు, నాన్నగారు. మీరు ఇండస్ట్రీకి వచ్చి 40 years అయిపోయింది. మీరు కూడా 40 years సెలబ్రేషన్ చేయాలి అయితే. కాదు, మన మూర్తి గారు దీంట్లో 29 years అయింది నాకు. అదే నాకు కొత్త ఏజ్ వచ్చింది కదా ఇప్పుడు మూర్తి గారు. ఇది సేమ్ సాంగ్ అండి. సేమ్ సాంగ్ గృహప్రవేశం సాంగ్. దిస్ ఇస్ పాప. దేవసేన అప్పుడు నాన్నగారు దుబాయ్లో ఉన్నారు. దుబాయ్కి వెళ్ళినప్పుడు బర్త్డే ఈవెంట్. సో అప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్ హియర్. అప్పుడు షీ గేవ్ అ హగ్ అండ్ కిస్ టు దారా అనమాట. ఎందుకు దేవసేన అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? లైక్ ఐ సెడ్, శివుడు ఫ్యామిలీ నుంచి పెట్టాలనుకుంటున్నాను. డీలో పెట్టాలన్నారు. అండ్ అలాగే సుబ్రహ్మణ్యం స్వామి is my favorite too, and Subramanian Swami Devasena. Okay. So alage so దానికోసం దేవసేన అని పెట్టాం అన్నమాట సుబ్రహ్మణ్యం గారి స్వామి. అండ్ లాట్ ఆఫ్
గ్రేట్ హిస్టరీ ఆఫ్ దేవసేన స్వామి గురించి. సో ఆఫ్టర్ అవి పెట్టి దెన్ అత్తగారి పేరు యాడ్ చేసాము. సో దేవసేన శోభ. ఓకే, యా, గ్రేట్ లీడర్ అసలు. అండ్ బాబు పేరు వచ్చేసి ధైర్యం నాగిరెడ్డి. ఓ, నాన్నగారి పేరు వచ్చింది. సో ఇది నాకు కొంచెం కొంచెం గుర్తుంది. ఐ థింక్ ఆ రోజు డిన్నర్కి వెళ్తూ ఉన్నాం. సో నేను చిన్నప్పుడే కరాటే క్లాసెస్ ఇవన్నీ చేస్తున్నాను. సో నాన్నగారితో అది ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో నాన్నతో నాకు తెలిసి మీరే ఎక్కువ బాండింగ్ చిన్నప్పటి నుంచి కూడా. అలాంటిది అవును, ఏమి ఆశించలేదు కదండి, అందుకే బాండింగ్ ఎక్కువ. సో బట్ ఈ లాస్ట్ ఫోటోని మీకు నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా. మైక్తో వెళ్ళండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు బాగా ఆ ఫోటో. ఇప్పుడు మీరు మైక్తో అంటే ఇప్పుడు మీ మీద ఇంకొకటి కూడా ఉంది దీని మీద. మీరు వెళ్ళాలి, దాన్ని తీసుకుని మైక్ తీసుకుని వెళ్తే అంటే అది కావాలని మనోజ్ గారే కేసు పెట్టించారు. విట్నెస్ కూడా మనోజ్ చెప్పించాడు అక్కడ స్టేషన్ లో, అనేది కూడా ఉంది రూమర్. మళ్ళీ మీకు ఏదైనా ఇచ్చారా ప్యాకెట్ రోషన్ లొంగడు. ప్యాకెట్లతో రోషన్ కొనలేరు ఎవరు కూడా. మీ నాన్నగారు ఫోటో తీ ఒకసారి. మా నాన్నగారితో బాగున్నారు. మీ వయసు ఎంత? నాకు ఇప్పుడు ఒక 21, 22. ముగ్గురికి చెప్పినట్టు చెప్పకు, నేను అడుగు వరకు కాదు మిగతా చెప్పు.